మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఒక మాటలో చెప్పాలంటే అంటే మనం ఏదైనా మన కోసం చేసుకోవడం కన్నా అందరికీ ఉపయోగపడింది చేయటం అనేది అది గొప్ప విషయం. మంచి మనసుకి తార్కాణం అది నేను నందకిషోర్ రెడ్డి గారిలో గమనించానండి. ఈ 2-3 ఏళ్ల జర్నీలో ఎన్నో దేవాలయాల గురించి వింటున్నాము, వారు చెప్తూ ఉన్నారు. అలాగే చాలామంది వెళ్ళొచ్చామని మీరు చెబుతూ ఉంటే ఇంకా సంతోషం అనిపించింది. అందులో భాగంగా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయండి మాకు, లేకపోతే మాకు ఈ ప్రాబ్లం ఉందండి, మేము ఏ దేవాలయానికి వెళ్ళాలని కామెంట్స్లో అడుగుతున్నారు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అడుగుతున్నారు. ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. అలాగే మీరు డైరెక్ట్గా అభ్యుదయ ఫౌండేషన్ కూడా మీరు సంప్రదించండి. దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన దేవాలయాలు మీకు ఇవి ఖచ్చితంగా కావాలండి అన్న వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు కదా, వాటి గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్నాము. అందరూ ఎదుర్కొనే సమస్యలే, ఇది కేవలం ఒకళ్ళిద్దరికి కాదు, చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. మరి ఒకళ్ళు ప్రశ్న అడిగితే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువగా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఒక సమస్య పైన అవి పిక్ చేయటం జరుగుతుంది. అన్నిటి గురించి మాట్లాడదాము. ముందుగా ఒక 108 దేవాలయాలు, అందులో దాదాపుగా మనం 108 దగ్గరలోకి వచ్చేసామండి. ప్రతి ఒక్కటి కూడా నెంబరింగ్ ఇస్తాము. ఇక లేట్ చేయకుండా ఇవాళ ఎంతో ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. మాట్లాడేద్దాం నందకిషోర్ రెడ్డి గారితో. సార్ నమస్కారం అండి. నందకిషోర్ గారు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటి అని అంటే, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మాకు ఇన్ని దేవాలయాలని, ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎందుకు వెళ్ళలేకపోయాము అని. బట్ ఇప్పుడు హ్యాపీ వెళ్తున్నందుకు. కొంతమంది ఇంకొంచెం ముందుగా చెప్తే బాగుండేదను, లేకపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడంలో ఇబ్బంది పడవ వెళ్ళి కాల్స్ చేస్తున్నారు, ఏమన్నా ఇబ్బంది అయినా అడుగుతున్నారు. సాధ్యమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకొకసారి వాళ్ళ టెంపుల్ వాళ్ళతో కూడా మాట్లాడితే కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అనుకుంటున్నాము. చేతబడికి సంబంధించిన దేవాలయాల గురించి, అలాగే లక్ష్మీ కటాక్షం పొందేటువంటి దేవాలయం గురించి ఇవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సార్. అలాగే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని దేవాలయాలు కూడా మీరు చెప్తున్నారు. సో ఆ 108 దేవాలయాల్లో భాగంగా దాదాపుగా 100కి రీచ్ అవుతున్నాము, 100కి దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఒక్క అడుగు, 1-2 అడుగులు అంతే. సంతోషమే. 100 దేవాలయాలు చెప్పుకున్నామా, మీ నుంచి అంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని హ్యాపీ. చెప్తూ కామెంట్స్లో అడిగినవి ఖచ్చితంగా అవి యాక్సెప్ట్ చేస్తాం కదా సార్. ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్, ఒకటి మీరు ఇంతకుముందు ఒకటి చెప్పున్నారు కానీ మళ్ళీ అడుగుతున్నాను. మహిళలకి సంబంధించి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అలాగే ఈ మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా లేని వాళ్ళు, క్రమం తప్పుతూ ఉంటుంది, తద్వారా PCOD PCS వచ్చే ఛాన్సెస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళొచ్చా? వెళితే గనక ఎలాంటి రిలీఫ్ వాళ్ళు పొందుతారు? అక్కడ ఏమైనా ప్రక్రియ చేయాలా? ఎక్కడుంది ఈ వివరాలు సార్? మాకు ఈ 100 ఆలయం దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ మీకు కూడా మేము మా సైడ్ నుంచి కృతజ్ఞతలండి. ఎంతో మీ సహకారం లేకపోతే మేము కూడా చేసి ఉండలేము. కానీ నిజంగా మేము ఇంత మునుపు నేను మన ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ చూసినట్లయితే మీ అభ్యుదయ ఏమున్నాయండి, మీ మిషన్ ఏంటి అని అడిగారు నన్ను. ఆ రోజు నేను ఏం చెప్పానంటే, మీకు ఒక వ్యక్తి తన స్పాన్ ఆఫ్ లైఫ్లో 70 సంవత్సరాలు స్పాన్ అనుకుంటే యావరేజ్లో అతను చూడగలిగిన దేవాలయాలు ఏమన్నా ఉంటే 30 నుంచి 40 తప్పితే ఎక్కువ చూడలేదు. అంటే రిపీటెడ్గా చూడడం తప్పితే కొత్త దేవాలయాలు. అలాంటి వాళ్ళకి ఈరోజు మనం మీ వల్ల నేను 100 దేవాలయాలు వాళ్ళు చూపించగలిగాను అంటే మా మిషన్ ఎంతవరకు అంటే, మాకున్న అభ్యుదయ టీం అంతా మా తపనంతా ఏంటంటే 1,00,000 దేవాలయాలు చూపించాలండి. 1,00,000 దేవాలయాలే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మేము. ఈ 1,00,000 దేవాలయాలు ఖచ్చితంగా ఒకదానికి ఆ యునిక్నెస్ అనేది, మీరు కానీ మన ఫస్ట్ వీడియోల నుంచి కనుక గమనిస్తే ఇంతవరకు కూడా ఒక టెంపుల్కి సంబంధం ఉండదండి. ఎక్కడ కూడా ప్యాటర్న్ రిపీట్ కాదు మీకు. సో ఆ యునిక్నెస్ని చూపించడంలో ఇలా 1,00,000 దేవాలయాలు చూపిస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఫస్ట్ మీకు ఇచ్చిన మాట ప్రకారం 108 కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత సహస్రం మొదలు పెడదాం. ఇది నిజంగా గుడ్ న్యూస్. తర్వాత 1008 దేవాలయాలు నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం ఆల్రెడీ ఇంత మునుపు ఒక దేవాలయం గురించి చెప్పుకున్నామండి. కుంభకోణం దగ్గర తిరుకావూర్లో గర్భరక్షిక అంబికై టెంపుల్లో నెయ్యి ప్రసాదం గురించి చెప్పుకున్నాం. ఆ నెయ్యి ప్రసాదం తీసుకోవడం వల్ల మీకు అతి మహిమాన్విత టెంపుల్ చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యం ఉన్నది. కేవలం స్త్రీలకు సంబంధించిన ఆలయం ఏదన్నా ఉంది అంటే చెంగనూరు మహాదేవ టెంపుల్ అండి.
ఈ చెంగనూరు మహదేవ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. విన్నాను సార్. కేరళ కదా? కేరళలో అల్పుజాలో ఉంటుందండి ఇది. ఈ ఇక్కడ పార్వతీదేవి నెలసరి మినిస్ట్రియల్ రహస్యం కూడా ఈ టెంపుల్లోనే ఉంటుందండి. సో ఇక్కడ జనరల్గా అంటే ప్రతి నెల అని కాదండి, అది మామూలుగా ఎలా ఉంటుందంటే అమ్మవారికి ఒక తెల్లని వస్త్రం కడతారు ప్రతిరోజు. ఆ తెల్లని వస్త్రం ఎర్రగా మారిన రోజు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆలయాన్ని మూసేసి 2 రోజులు అమ్మవారికి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత 3వ రోజు పవిత్ర స్నానోత్సవం అని చేపిస్తారండి. దాన్ని ఏమంటారంటే తిరుపుత్తరట్టు అంటారు. తిరుపుత్తరట్టు అంటారు అనమాట. సారీ అండి, ఏమనుకోవద్దండి, కొంచెం మాకు ఎందుకంటే ఈ కేరళ మలయాళం పదాలు, ఈ తమిళ్ పదాలు మన నోళ్ళకు మాలాంటి మందనాలకు గల వాళ్ళకి కొంచెం కష్టం. సో ఈ తిరుపుతరట్టు ఫెస్టివల్ని దీన్ని ఏమంటారంటే పార్వతీదేవి నెలసరి సాంప్రదాయం ప్రకారం, కేరళ సాంప్రదాయం ప్రకారం కొన్ని నెలల్లో ఒకసారి పూజారి గారిని గమనించి అది ఎర్రని వస్త్రంగా మారింది అంటే ఆలయంలో దేవి యొక్క ఋతుకాలం ప్రారంభమైందని భావిస్తారు. వాళ్ళ యొక్క ఋతుకాలం స్టార్ట్ అయిందని భావిస్తారు. ఆ తర్వాత ఒక 3 రోజులు ఈ ఆలయాన్ని మూసేస్తారు. దేవిని మూసేస్తారు, దర్శనం ఉండదు, రెస్ట్లో ఉంచుతారు అమ్మవారిని. రెస్ట్లో వచ్చిన తర్వాత రిచువల్ బాత్ అనేది ఒక సాంప్రదాయం జరుగుతుందండి. ఈ రిచువల్ బాత్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మలయాళంలో చెప్పే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నాం. ఈ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసే ఉత్సవం ఏదన్నా ఉందంటే, స్త్రీలు చేసేది ఏదన్నా ఉంది అంటే ఈ చెంగనూరు మహాదేవ టెంపుల్ అండి. ఇక్కడికి రాగానే అమ్మవారు ఇక్కడ మీరు పార్వతీదేవి స్త్రీలకు మరియు ప్రత్యేకంగా ఆమె ఇచ్చే ఏదన్నా ఉంటే ఫెర్టిలిటీ క్రియేషన్ పవర్ని ఇస్తుందండి, లైఫ్ ఎనర్జీ, ఇవన్నీ దేవి శక్తిగా అమ్మవారు ఇచ్చే ప్రసాదాలు ఇవి. అందుకే దీన్ని డివైన్ ఫెమినైన్ టెంపుల్ అని కూడా అంటారు. డివైన్ దర్శనమేనా ప్రధానం? ఇక్కడ కేవలం దర్శనమే అండి. ఆ స్నానం అప్పుడు, ఆ స్నానం రిచువల్ అప్పుడు అందరూ కలిసి ఆ ఉత్సవంలో పాల్గొనడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది కామాఖ్య కదా సార్. కామాఖ్య అంబుబాచి సంవత్సరానికి ఒకసారి ఇట్లా చూస్తాం. ఇక్కడ మరి ఎన్ని రోజులు? ఈ దక్షిణ భారతదేశంలో ఈ చెంగనూరు టెంపుల్ అంటే ఖచ్చితమైన ప్రామాణికంగా ప్రతి నెల అని కాదండి, జనరల్ గా 3-4 నెలలకు ఒకసారి, 3-4 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. పంతులు గారు ఎప్పుడైతే ఆ వస్త్రం ఎర్రగా ఉందని గమనిస్తారో ఆ రోజు వీళ్ళు ఖచ్చితంగా ఈ ఉత్సవం చేస్తారండి. సో దీన్ని ప్రాచీన భారతదేశంలో స్త్రీల ఋతుచక్రాన్ని పవిత్రంగా ప్రక్రియగా చూసేవాళ్ళండి. సో ఈ ఆలయం అదే భావనని ప్రతిబింబిస్తుంది. సో ముఖ్యంగా ఈ ఆలయానికి 2 గ్రహాలతో సంబంధం ఉందండి. ఈ శివపార్వతులు ఇక్కడ ఉన్న చెంగనూరు దీంట్లో ఒకటి వచ్చి మూను చంద్రుడికి, తర్వాత శుక్రుడికి, ఈ రెండిటికి రిలేటెడ్ అండి. సో ఎందుకు మూను అంటే ఈ 3 స్త్రీలలో చేసే మెయిన్ దేని మీద పనిచేస్తారంటే వాళ్ళ మెనిస్ట్రియల్ సైకిల్ మీద పనిచేస్తారు. ఇక్కడ ఎమోషన్స్, ఫెర్టిలిటీ, వీటిని. ఆ తర్వాత వీనస్ దగ్గరికి వచ్చేసరికి శుక్రుడు రీప్రొడక్టివ్ హెల్త్, ఆ తర్వాత ఫెమినైన్ ఎనర్జీ. ఈ రెండింటినీ కూడా ఈ పార్వతీ పూజ ఈ ఆలయంలో చేయడం వల్ల ఈ 2 యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. మూన్ వల్ల కలిగే ఇబ్బందులు, శుక్రుడు వల్ల కలిగే ఇబ్బందుల్ని ఆమె పరివర్తన అంటే మార్చి వాళ్ళకు ఒక మంచిదిగా, వాళ్ళకి పాజిటివ్గా చేసి పంపిస్తుంది. అందుకే ఉమెన్ను ఇక్కడ వచ్చి ప్రార్థిస్తే వాళ్ళకి మెడికల్ ఏదన్నా ప్రార్థిస్తే ఏం తగ్గుతాయి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఈ శుక్రదోషం కూడా ఇక్కడ తీస్తుంది కాబట్టి మ్యారేజ్ డిలే ఉన్న వాళ్ళకి కొందరు నమ్ముతారండి. ఇలాంటి ఈ విధానాన్ని రేర్ కల్చరల్ సీక్రెట్ అంటారు. ఆ ఉత్సవం